పురుషోత్తం గారు చెప్పండి, జగన్ గారి పాదయాత్ర మీద కామెంట్తో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఈ రాజకీయాల్లో రౌడీలని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు గారు ఈ రెంటి మీద మాట్లాడండి దయచేసి. గారు, యువజన విభాగం సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 కీలకమైన అంశాలు ప్రస్తావించారు. గత 1 year ఓడిపోయిన తర్వాత పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసుకోవడం, పార్టీలో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫిలప్ చేసుకొని పునరుత్తేజం చేయడం కోసం జగన్ గారు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్క మెసేజ్ ఇస్తున్నారు. ఒక వైపు ప్రయత్నం చేసుకుంటూనే సొసైటీకి కూడా మెసేజ్ ఇవ్వాలి కదా, ఈ మార్పులు తీసుకుంటున్నామని. ఈరోజు యువజన విభాగంలో ఒక కీలకమైన అనౌన్స్మెంట్ ఆయన చేసింది ఏంటంటే, యూత్ విభాగంలో అంటే యువత అంటే రాబోయేదంతా వీలే కదా, లీడర్షిప్ అంతా వీళ్ళతోనే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక భరోసా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన, వాళ్ళ రాజకీయ ప్రయాణాన్ని పైన ఒక నిర్దిష్టమైన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంటే ఇది మంచి అవకాశం. ఓడిపోయినప్పుడు నిరాశ రావడం అనేది సహజం, అది 2 రోజులు ఉండాలి. కానీ ఈ 5 ఏళ్ళు ఉండాల్సింది ఏంటంటే దీనికి ఒక అడ్వాంటేజ్ గా తీసుకోండి. ఓడిపోయిన కారణంగా ప్రతిపక్షంలోనే ఎక్స్పోజ్ కావడానికి, లీడర్గా ఎదగడానికి తన అనుభవం కూడా, తన జైలు జీవితం దగ్గర నుంచి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి అన్ని చెప్పుకొస్తూ ఒంటరిగా ప్రయాణించి ఎంత మహాశక్తిగా ఎదిగానో ఆయన వివరిస్తూ, మీరు కూడా అదే మోడల్ గా ఉండండి, ఇది మంచి అవకాశం, ప్రతిపక్షంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని ఒక మంచి మెసేజ్ని నాట్ ఓన్లీ వైసీపీ యూత్కే కాదు, రాజకీయాల్లో ఉన్న యువకులందరూ కూడా ఇది మంచి అవకాశం, ప్రజలతో బాగుండాలి, యాక్టివ్గా ఉండాలి, భరోసాగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఈ మాటలు అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ రకంగా యూత్కి ఒక భరోసా ఇచ్చాడు జనరల్ గా. రెండోది అత్యంత కీలకం, నేను గమనించింది సున్నితమైన అంశం ఏంటంటే, వైసీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళ వరకే పరిమితం, ఇదంతా వాళ్ళ చుట్టూ తిరగాలనే వాతావరణం కాదు, మీరు యువజన విభాగానికి పరిమితం కాదు, మీరు ఎమ్మెల్యేలు కావాలని చెప్పారు. ఎమ్మెల్యేల స్థాయికి మీరు ఎదగండి, చేయాల్సిన బాధ్యత నాది, నేను చేస్తాను అన్నాడు. అంటే మీరు ఎమ్మెల్యేల చుట్టూ వాళ్ళ చుట్టూ డైరెక్ట్ గా నేనే మీతో ఇంటరాక్ట్ అవుతాను ద్వారా లక్షలాది మంది జగన్మోహన్ ని ప్రేమించే వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో, అదే ఈ రోజు ఆయన అనౌన్స్ చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త నేను జగన్ గారితో అటాచ్ కావాలనే కోరిక ఉంది చూడు, ఆ కోరికని ఆయన గౌరవిస్తున్నారు. పాదయాత్ర పోయే నాటికి ప్రతి కార్యకర్తను నేను పలకరించే వరకు తీసుకురావాలంటే మీతో నేను అంత ఇంటరాక్ట్ అవుతాను, మీ భవిష్యత్తు నాది, పని మీది, మీ భవిష్యత్తు నాది అనే భరోసా ఇవ్వడం అనేది వైసీపీలో ఒక నూతన ఉత్సాహాన్ని. అందులో భాగంగానే పాదయాత్ర గురించి కూడా ప్రస్తావించారా? దీని కనీసం ఎండ్ పాయింట్ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెంటిమెంట్, ఒక రకం చెప్పనంటే ఇప్పుడు 3వ పాదయాత్ర అవుతుంది ఇది. మొదటి పాదయాత్ర కాకపోయినా ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర కూడా ఆ పార్టీని నిలబెట్టడానికి దోహదపడింది. 19లో జరిగినటువంటి ప్రస్థానం పేరు జరిగిన పాదయాత్ర ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. 24లో ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయిండొచ్చు. రేపు జరిగే పాదయాత్ర కూడా గమ్యస్థానాన్ని చేర్చుకొని ఉపయోగపడుతుందనే కాన్ఫిడెన్స్ వస్తుంది. బహుశా ఎన్నికలు సమయం అంటే జమిలి వస్తుందా, జనరల్ వస్తుందా చూసుకొని బహుశా ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర, ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్స్. ఇంత లోపల పార్టీ నిర్మాణాన్ని చక్కదిద్దుకోవడం, పార్టీలో ఏదైతే కొంత అసంతృప్తి మీన్స్ మాకు జగన్ గారితో ఉండాలని, ఇంటరాక్ట్ కావాలని, ఈ కోరికలు ఏదైతే అవన్నింటినీ తీర్చే ప్రయత్నం చేయడం, అందరినీ ఇంటరాక్ట్ చేయడం, పార్టీ నిర్మాణాత్మకంగా సరిదిద్దుకోవడం, అన్నిటికన్నా మించి ప్రజలకు భరోసా ఇవ్వడం, యాక్టివిటీ పెంచడం, ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం, ఇవన్నీ బహుముఖంగా చేసి ఎండ్ ఆఫ్ ద డే పాదయాత్ర అండ్ ఎన్నికలకు పోవాలనే ఆలోచన అనేది ఈ రోజు ఆవిష్కృతమైంది. ఒక మంచి మెసేజ్ ని ఇవ్వగలిగారనేది నాకు ఆ యువజన విభాగ సమావేశంలో అర్థమైంది. రెండో మీరు అన్నట్టు కొమ్మినేని గారు, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, విష్ణు గారు కూడా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు గడప గడపకి ఏ పేరుతో పోయినారు? వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని దీంట్లో ఇది చెప్పినాం, మీకు అందిందా లేదా, ఇది కదా అప్పుడు విష్ణు గారు వాళ్ళు పోయింది ఎమ్మెల్యేలుగా. ఇప్పుడు వీళ్ళేం పోవాలి? 1 year పూర్తయిన కుప్పంలో చంద్రబాబు గారు ఏమని పోవాలి? అయ్యా మేము ఎన్నికల మేనిఫెస్టో ఇది, దీంట్లో మేము హామీలు ఇచ్చాం, ఇది అమలు చేస్తాం, ఇది చేయబోతోంది, ఆడికి పోయి జగన్ రానియద్దండి. నా అర్థం ఏంటంటే మీరేం చేయలేదు నా అర్థం. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మొదటి రోజు నుంచి, గెలిచిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎమ్మెల్యేలను పంపించి మేనిఫెస్టో తీసుకున్నామన్నాడు. నా పాయింట్ ఏంటంటే నిజంగా తెలుగుదేశానికి కాన్ఫిడెన్స్ ఉంటే మీ మేనిఫెస్టో తీసుకొని రేపు వెళ్ళండి. ఇప్పుడు ఇంటికి పోతున్నారు కదా. అంతేకాదండి, మీకు గుర్తుండే ఉంటుంది, నాకు తెలిసి నేను దాదాపు 89 నుంచి ప్రభుత్వాలని కాస్త దగ్గరగా చూస్తూ వస్తున్నాను కదా, అంతకుముందు కూడా. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇది నా ఎన్నికల మేనిఫెస్టో, దీన్ని అమలు చేయాలని సెక్రటేరియట్లో పెట్టిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ఆయన ట్రెండ్ ఫాలో కాడు, ఆయన ట్రెండ్ సెట్టర్ గానే ఉంటాడు. అది ఆయనకు ఒక స్టైల్, అదే ఆయన గొప్పతనం కూడా. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో మాక్సిమం పక్కన పెట్టేదని ట్రై చేస్తారు. ఈయన నాకు కూడా మర్చిపోతానేమని సెక్రటేరియట్ నవరత్న పోస్టర్లు, అంటే ఆయన మెట్లెక్కే దగ్గర నుంచి చైర్లో కూర్చున్నంత వరకు నేను ఇది ఇచ్చి హామీ ఇచ్చాను అని ఆయన తపన పడ్డాడు. ఎమ్మెల్యేలందరినీ గడప ప్రతిరోజు జరిగినాడు, పోయి అడగండి అని. నేనేమంటున్నాను, ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్ళండి,
మీరు వెళ్తున్నారు గడప గడప కదా, ఇంటి పేరుతో వెళ్తున్నారు కదా, వెళ్ళినప్పుడు మీ మేనిఫెస్టో తీసుకెళ్ళండి. జగన్ గారు ఏం చేస్తున్నారు, వాళ్ళ మేనిఫెస్టోని వీళ్ళ మేనిఫెస్టో తీసుకొని చేయాలి. మీరు కూడా వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని ఆయన సరిగ్గా చేయలేదు, ఇది మన మేనిఫెస్టో, ఇది అమలు చేస్తాం. ఎందుకు మీ మేనిఫెస్టోని మీరు తీసుకొని పోలేదంటే అర్థం మీకు ధైర్యం లేనట్టే కదా. రెండు పోయి మీరు ఏం చేశారో ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న ఒక మంచి మాట అన్నారు, మనం ఏం చెప్పాలో అవి చేసుకోవాలి కదా, చెప్పలేకపోతున్నా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి ఇంటింటికి పోయి, పక్కేమో మీటింగ్ లో చెప్పేస్తారు, మళ్ళీ మీరే దాన్ని ఉల్లంఘిస్తారు. సభలో జగన్ గారు వివేకానంద రాజకీయాల్లో రౌడీలు వచ్చారని అసలు సందర్భం ఏముంది, రాజకీయాల్లో రౌడీ పులివెందుల్లో వాళ్ళ తాతను చంపేసిన బహిరంగ తిరుగుతున్నాడు. వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్న వాళ్ళ కక్ష సాధింపులు ఫ్యాక్షన్ ఎక్కడున్నాయండి, రౌడీజం ఎక్కడుంది, అది రోజులు పోయినాయి, ఎవరు రౌడీజం చేసే పరిస్థితులు లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎవరు అదే విషయం ఏంటంటే అసలు టాపిక్ చెప్పుకునే దానికి స్తోమత లేనప్పుడు వేరే టాపిక్లు ముందుకు తీసుకురావడం అనేది రాజకీయాల్లో ఒక బలహీనత. నిజంగానే రాజకీయాల్లోకి రౌడీలు తీసుకురాకుండా ఉంటే తెలుగుదేశంలో మరి ఎందుకు వైసీపీ వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు? తెలుగుదేశంలో ఈ మధ్య కూడా ఇప్పుడు నిన్న మొన్న కూడా చెబుతున్నారు కదా, ప్రకాశం జిల్లాలో ఒక ఆయన మీద అనేక ఆరోపణలు ఉంటే ఆయన వర్గ విభేదాలతో హత్యకు గురైతే ఈయన వెళ్ళి పరామర్శకి వెళ్ళారు కదా, మరి అది కరెక్టా కాదా అంటే ఎవరు? అందుకే కదా, అందుకే ఈ మధ్య చంద్రబాబు గారు స్టైల్ మార్చారు. ఒక జగన్ గారిని తప్ప ఎవరిని ఆ పదం ఆడు ఎటా రాడు కదా, రాడో తీసుకోలేము, కానీ మీ తొందరని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు పేర్లు చెప్పరు. రౌడీ యాక్షన్ తీసుకోండి, రౌడీ మీద ఎవరో చర్యలు తీసుకోవచ్చు. కాదుగా వైసీపీలో ఉంటే రౌడీ అయితే తెలుగుదేశంలో రాగానే సాధువు అయిపోతారు ఇందాక విష్ణు గారు అన్నట్టు. అంటే నేను అనుకున్నది ఇది అంత నాన్ సీరియస్ విషయం కాదని ఎందుకు అనుకుంటాను, ఆయన సీరియస్ గా మాట్లాడే మాటలు కాదు. అంటే జనం మీద ఆ ప్రభావం చూపించాలి. ఇప్పుడు ఎవరినైనా సరే సమాజంలో విలన్ గా చూపించాలి, లేదా వ్యతిరేకంగా అతని మీద వ్యతిరేక భావాలు కల్పించాలంటే తెలుగుదేశం వాళ్ళు ముందు చెప్తారు, లేదంటే తెలుగుదేశం మీడియా ముందు రాసేస్తుంది. ఆ తర్వాత విలన్ అనే ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైన ధోరణి ఇప్పుడే కాదు, మనం ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా వదిలిపెట్టలే వీళ్ళు. అది నాకున్న అనుభవం. కుమ్మినే గారు బేసిక్ గా కుమ్మినేని గారు ఇప్పుడు మన కాలర్ గోపాలరెడ్డి అన్నట్టు సంక్షేమ పథకాల అమల్లో తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది కూటమి ప్రభుత్వం. ఈ ఒత్తిడికి సమాధానం ఇప్పుడు లేదు. వాళ్ళకి సమాధానం లేనప్పుడు రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు గమనంలో పెట్టుకోవాల్సింది ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు గ్రామాల్లో వెళ్ళడానికి తెలుగుదేశం భయపడుతున్నారు కుమ్మినేని గారు. నాకు చాలా మంది తెలుగుదేశం పట్టణాల్లో కొంత పర్వాలేదు, ఎందుకంటే రైతు భరోసా అందరికి లేదు, గిట్టుబాటు ధరకు మా జిల్లాలో మామిడి రైతులకు లేవు. ఏమని చెప్పాలి ఇంటింటికి పోయి వాళ్ళు? అంటే ఈ ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి వేరే విషయాలు మాట్లాడారు. సార్ ఇప్పుడు ఈ రోజు నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్తున్నారు సార్, మంచి ప్రభుత్వం తొలి అడుగు అని చెప్పని. ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఎన్నికలకు ముందు సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎన్నికల బాండ్లు కానీ, ఎన్నికల బాండ్లతో పాటు 25 జూన్ నుంచి కూడా